Hey guys, this is Anita. Welcome to our channel with lots of love. So guys, lots of mothers suffering from severe hair fall. సో ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మందికి సివియర్గా హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ దానికోసం అండ్ అలాగే స్కిన్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, హెయిర్ ఫాల్ అనేది దానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. బట్ ఐ డెఫినెట్లీ షేర్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఫస్ట్ థింగ్, రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్. సో మనకి ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా వైటమిన్స్ అయితే యూజ్ అవుతాయి కదా, లైక్ ఐరన్, కాల్షియం, బ్లా బ్లా బ్లా. సో డైట్ కూడా ది బెస్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే కాదు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఫర్ నార్మల్ పర్సన్ అండ్ యావరేజ్ ఒక పర్ డే అంటే ఎవ్రీడే 100 స్ట్రేంజ్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ అనేవి, డెడ్ హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది కదా. సో అది నార్మల్, అది కామన్. దానికోసం మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం అలా ఉండదు. అండ్ యావరేజ్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు. దట్ మీన్స్ లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది డ్యూ టు హార్మోనల్ చేంజెస్. ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే ఇలా కోమ్ చేస్తే చాలు, ఒక 500 హెయిర్ అయితే ఊడుతూ ఉంటుంది. నాకైతే 5th మంత్ వరకు సివియర్గా హెయిర్ ఫాల్ అయితే ఉండింది. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఇట్లా పట్టుకుంటే చాలు ఇట్లా ఊడిపోతూ ఉండేది. దానికోసం నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటి, నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాననేది నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, స్టాప్ ఆల్ కెమికల్ ప్రోడక్ట్స్ లైక్ షాంపూ, డైస్, నెక్స్ట్ కండిషనర్స్, అలాంటివి ఏవి కూడా యూజ్ చేసేదాన్ని కాదు. నేను ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేశాను. అది కూడా వెరీ మైల్డ్ షాంపూ, లోటస్ షాంపూ ఉంటుంది కదా, అది మాత్రమే నేను యూజ్ చేశాను. సో దాని తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఐఎమ్ కంటిన్యూ విత్ మల్టీవైటమిన్ టాబ్లెట్స్. ఆఫ్టర్ పోస్ట్ మార్టం కూడా నేను మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేశాను. సో నాకు గైనిక్ సజెస్ట్ చేసింది ఏంటంటే, డెలివరీ తర్వాత మనకి మల్టీవైటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది స్కిప్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి తెలియదు కూడా ఇవి తీసుకోవాలి అని. సో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే, మన బాడీలో ఐరన్ అనేవి చాలా వరకు ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి. సో అవి తీసుకోవడం వల్ల మన హెయిర్కి అండ్ అలాగే మన స్కిన్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటాయి. సో వెరీ ఎసెన్షియల్ ఫర్ మల్టీవైటమిన్స్ స్కిన్ అండ్ హెయిర్. సో డెఫినెట్గా తీసుకోండి, ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ స్టెప్ వచ్చేసి, డు నాట్ ఫర్గెట్ ఆయిలింగ్ యువర్ హెయిర్. సో ఇది చాలా చిన్న టిప్, బట్ అందరూ చేసే మిస్టేక్ అయితే ఇదే. ఆయిలే కదా తర్వాత పెట్టేసుకుందాంలే అనుకుంటారు, బట్ అలా మాత్రం చేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిలింగ్ యువర్ హెయిర్. సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి నేను నైట్ అయితే ఆయిల్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేసేదాన్ని. ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్. మన హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోకపోవడం అండ్ ప్రాపర్గా ఆయిల్ అనేది అప్లై చేయకపోవడం. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న దగ్గర నుంచి నేను ఒక హెయిర్ ఆయిల్ అయితే వాడడం స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, నేను కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే వాడేదాన్ని అని. సో ఇది నిషావర్ణం హెయిర్ ఆయిల్. ఇది కేరళ ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నట్టు. ఇది నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఎప్పుడైతే దీన్ని ఒక 3-4 టైమ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు కంప్లీట్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయింది. నేను డెఫినెట్గా ఇది మీకు సజెస్ట్ చేస్తాను. లెట్స్ మై టాక్ అబౌట్ మై స్కిన్ కేర్. హెయిర్కి అయితే నేను ఎలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. ఫేస్కి కూడా సేమ్ అలానే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో బాడీ చాలా డీహైడ్రేటెడ్ అయిపోతుంది, అది అందరికీ తెలుసు. సో హైడ్రేటెడ్గా ఉండడానికి నేను బిఫోర్ బాత్ కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసుకునేదాన్ని అండ్ తర్వాత బాత్ చేసేదాన్ని. లైక్ ప్రెగ్నెన్సీ టైం నుంచే స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలాంటివి రాకుండా ఉండడానికి నేను ఒక ఆయిల్ అయితే యూజ్ చేశాను. దిస్ ఈజ్ అ కంప్లీట్ ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్, బయో ఆయిల్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇది కొంచెం క్వాంటిటీ అప్లై చేసుకుంటే మనకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. సో ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది. నీకు లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా ఫేస్కి అయితే నేను ఈవెన్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా అలాంటివి కూడా యూజ్ చేసేదాన్ని కాదు. అండ్ జస్ట్ గో విత్ ప్యూర్ హెర్బల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేశాను. అండ్ ఫ్యాంటైజ్ వాళ్ళది ఇది గోల్డ్ సీరం అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇది 24 క్యారెట్ గోల్డ్ ఫ్లెక్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఇంటర్గా ఉంచడానికి ఇది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి.
సో నేను ఒకసారి లింక్ ఇస్తాను, మీరు అమెజాన్లో ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే ఈ ప్రోడక్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మనం తీసుకునే కేర్ని బట్టే ప్రెగ్నెన్సీలో అయినా అండ్ ఆఫ్టర్ డెలివరీ అయినా కూడా మన స్కిన్ అండ్ హెయిర్ అనేది బేస్ అయి ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ share this video and please subscribe to my channel, and it is very important to me. Thank you for watching this video. Have a nice day.